హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ వచ్చింది కదా, సమ్మర్లో మామిడికాయల సీజన్ ఎక్కువగా కాబట్టి ఈ సమ్మర్లో మామిడికాయ పికిల్ ఎలా పెట్టుకోవాలో ఇన్స్టెంట్ పికిల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మీడియం సైజులో ఉన్న ఒక మామిడికాయని తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగి క్లాత్తో తుడుచుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టి కొలుచుకుంటే 2 కప్పుల దాకా అయింది. ఈ 2 కప్పుల మామిడికాయ ముక్కలు ఒక బౌల్లోకి తీసుకొని 1 టీ స్పూను సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక బాండీ తీసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూను ఆవాలు వేసుకొని దోరగా రోస్ట్ చేసుకొని వీటిని కొంచెం చల్లార పెట్టుకుందాము. ఇవి చిటపటమన్నాయి కదా, ఇప్పుడు వీటిని తీసి చల్లార పెట్టుకుందాము. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇట్లా మెత్తని పొడిలాగా వేసుకున్న 1 టీ స్పూను మెంతులు ఆవాలు కలిపిన పిండి 1 టీ స్పూన్ వేసుకున్నాము. అలానే 1 చిన్న ఉల్లిపాయ రేకులు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా మిక్సీ పట్టుకొని పచ్చిగా వేసుకొని ఈ మామిడి ముక్కల్లో వేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకుందాము. అన్ని ఉప్పు కారం మసాలా అంతా పట్టేలాగా ఈ ముక్కల్ని ఇలా బాగా కలుపుకుందాము. సో సమ్మర్ వచ్చింది కదా, మీకు కూడా ఈ పికిల్ అంటే ఇష్టమో లేదో కామెంట్ చేయండి. ఈ సీజన్లోనే కాయలు దొరుకుతాయి కాబట్టి తెచ్చుకొని ఇట్లా ఎక్కువ మొత్తంలో చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆస్వాదించవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఎక్కువ మొత్తంలోనే 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆవాలు వేగినాక జీలకర్ర వేసుకొని కొద్దిగా ఇంగువ 2 ఎండుమిర్చి వేసుకొని పోపు అంతటిని వేయించుకుందాము. వేగిన ఈ పోపుని కొంచెం చల్లారిన తర్వాత మామిడి ముక్కల్లో వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ చిన్న ముక్కలు పచ్చడి రెడీ అయిపోయింది. సో మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడిని ఇప్పుడు పోపు వేసుకున్న తర్వాత దీనంతటిని మరో మారు కలిపేసుకొని 1 గంట తర్వాత అన్నంలో వేసుకుంటుంటే సూపర్గా ఉంటుంది. మీరు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి.